లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న సాయంత్రం అయితే హైకోర్టు అయితే పోరాటనైతే కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అయితే మాత్రం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం ఈ రోజు మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. అయితే ఎప్పటికే టీడీపీ వర్గాలు అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే పిన్నెలకి అయితే మాత్రం ఈరోజు హైకోర్టు అయితే మాత్రం పోరాటనిచ్చింది. అయితే దీని పట్ల మీ అభిప్రాయం ఏమంటారు? పిన్నెల్లి రామకృష్ణ చేసే పని అయితే రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద కూడా అందరూ కూడా చూసి ఇంత కోసం అసహ్యం చేసినట్టు. అసలు ఎలక్షన్లు అంటే ఇంత నిష్పక్ష కాదు, ఇంత బాగా చేస్తుంటే ఎలక్షన్ చేస్తుంటే వీళ్ళు దౌర్జన్యాలకి 4 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈ దౌర్జన్యాలు బయటనే ఫస్ట్ వచ్చేప్పుడు చెప్పారు. ఆయన ఎలక్షన్ అయిపోయిందా మీ సంగతి తెలుస్తామని చెప్పి 2 గంటల్లో మీ ఎలక్షన్లో మీ అంత తెలుస్తామని చెప్పి ముందు చెప్పిన సందర్భంగానే ఆయన అన్ని విధాలు కూడా ఇంకా చాలా బయటపడుతున్నాయి. ఏ వాళ్ళు కూడా ఇంకేదేదో బయటపడుతున్నాయి. వీళ్ళు సోదరులు, ఇద్దరు సోదరులు కూడా బ్రహ్మాండంగా ఈ వైఎస్ఆర్ టీడీపీ ప్రభుత్వాన్ని కార్యకర్తల్ని చెదరగొట్టే పరిస్థితి చేశారు. ఇవాళ ఆ ఈఎంను బదలకొట్టడం అంటే ఇవాళ ప్రూఫ్తో దొరికినప్పుడు కూడా ఆఫీసులు ఎవరు కూడా ఈ ప్రూఫ్ వచ్చినంత వరకు కూడా ఎవరు కూడా ఏం చెప్పలేదు. దాన్ని దాద్దాం అనుకున్నారు. అయినప్పుడు కూడా దీన్ని దాచే సమస్య వీడియో ద్వారా అది బయటకు వచ్చింది. ఇప్పుడు కోర్టు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషనర్ కానీ ఏనని తీసుకున్నప్పుడు కూడా కోర్టు ద్వారా ఈ ఓటు కల్పించడం ప్రతి ఒక్కరిలో కూడా ఏమైపోతుంది అనే ఇదొక భావన వస్తుంది. దానివల్ల ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఇది అసలు తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తుంది. ఇలాంటి తప్పుని ఎప్పుడు ప్రోత్సహించదు. ఇది తప్పు కింద కోర్టు ఇచ్చింది కాబట్టి మరి ఏం చేయలేము తప్ప యాక్చువల్గా అయితే ఇది తప్పు కింద ప్రజలందరూ భావిస్తున్నారు. అంటే దీనికి హైకోర్టు అయితే ఓరనిచ్చింది. ఓరనివ్వడానికి గల కారణం ఏమంటారు? ఏమైనా సరే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేశారంటారా? సార్, పొలిటికల్ అంటే ఇంతటి పరిస్థితుల్లో కూడా ఇలా చేశారంటే వాళ్ళు పొలిటికల్ చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకా సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇవాళ ఈసీ కానీ ఎవరు కానీ చాలా బందోబస్తు ఎక్కువ పెట్టి మిగతా బలగాలు కూడా తెప్పించి రేపు 19వ తారీఖు వరకు కూడా ఈ బలగాలు పెంచుతున్నారంటే వీళ్ళ తాలూకా సీనియర్లు వీళ్ళ తాలూకా పరిస్థితులు అర్థమయ్యే కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకుంటుంది. అయినప్పుడు కూడా ఇంకేం జరుగుతుందని చెప్పి ప్రజలు ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పి ఆందోళన అయితే ఉంది. దీనికి కూడా అటు ఉంటారు ఇటు ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ డబ్బులు వ్యవహారం కొన్ని కోట్లాది రూపాయలు కోర్టులు ఆయిల్కి ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా కోట్లాది రూపాయలు కోర్టు కింద ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళ ఆయిల్ పెంచుకుంటూ ఏదైనా సృష్టించడానికి ఇంకా కూడా రేపు 4వ తారీఖు కూడా ఇంకేం సృష్టిస్తారో ఇంకేమవుతుందని జనం అయితే భయభ్రాంతులు చెందుతున్నారు. మన విజయనగరంలో జరిగినట్టుగా విజయనగరంలో ఎలాగే జరిగిందో అలాగే రాష్ట్రం జరగడానికి ఇలాంటి స్వచ్ఛమైన మన జిల్లాలో జరిగిందంటే మిగతా జిల్లాలో కూడా పరిస్థితుందని చెప్పి జనం అయితే బాధపడతారు. మీరు చెప్పండి, ఈరోజు పిన్నెలకి అయితే మాత్రం హైకోర్టు ఓరనిచ్చింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి దారుణమైన సంఘటనలు జరగడం చాలా అరుదు, దారుణం కూడా. ఇంత దారుణంగా బ్యాలెట్ బాక్సులు పగలగొట్టి ఏజెంట్ల తల పగలగొట్టిన వ్యక్తికి హైకోర్టు దారుణం ఇవ్వడం, హైకోర్టు ఓటు ఇవ్వడం అనేది చాలా చింతించదగ్గ విషయం. ఎందుకంటే కోర్టుల్ని న్యాయస్థానాన్ని గౌరవించే మనుషులుగా మేము అయితే చాలా బాధపడుతున్నాం. కోర్టులోకి వెళ్తే న్యాయం జరుగుతుంది, అన్యాయానికి శిక్ష పడుతుంది అనే ఒక ఆలోచన సామాన్య మానవుడికి ఉండేది. ఇవాళ సామాన్య మానవుడు ఆలోచన విధానంలో ఈ విషయం తర్వాత చాలా మార్పు వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతుంటాయి. ఎన్నికల్ని ప్రజల తాలూకా తీర్పును గౌరవిస్తూ ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళ అధికారం చలాయిస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి ఈ దేశంలో ఉంది. కానీ ఇటువంటి దారుణాలు ఇక్కడ జరగడం అనేది, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో జరగడం చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో మేమందరం కూడా చాలా ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే ఎటువంటివి జరిగినా సరే ప్రభుత్వం కోర్టులు కాపాడుతాయని ఒక నాండు ఉంది. దాన్ని ఇవాళ నిజం చేస్తూ ఈ కార్యక్రమం జరగడం అనేది అన్యాయంగా మేము భావిస్తూ దీన్ని ఖండిస్తున్నాం. అతి తొందరలో జూన్ 6 వరకు ఇచ్చారు, కానీ ఇంకా వేగంగా అయితే మటుకు దాన్ని ఖండించి అతను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించి ప్రపంచంలో భారతదేశానికి ఒక మంచి ప్రజాస్వామిక దేశంగా పేరున్న దాన్ని నిలబెడతారని మనం ప్రార్థిస్తున్నాం. అంటే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా చూసుకుంటే
ఊరటనివ్వడానికి కారణం ఏమంటారు? అంటే 6వ తేదీ వరకు అయితే మాత్రం ఊరటనివ్వడం జరిగింది. ఊరటనివ్వడానికి ప్రధాన కారణం ఏమంటారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ టీవీలు వీటి నుంచి ఫుటేజీల నుంచి అని అంటున్నారు. దాని ప్రత్యక్ష సాక్షులు దాని కారకులైన వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎలక్షన్ ఆఫీసర్ని, అసిస్టెంట్ ఏఆర్ఓల్ని, పిఆర్ఓల్ని. అంటే అక్కడ దారుణం జరిగిందని అర్థం. మరి సీసీ ఫుటేజీలు చూసి చేసిన వాళ్ళని ఏం చేయలేదు, చేసిన వాళ్ళని అడ్డలేదని చెప్పి ఉద్యోగాలు తీయడం అనేది చాలా దారుణం. ఇవాళ పిన్నెల అనే వ్యక్తి ధైర్యంగా డైరెక్ట్గా చేశాడు. చేసిన వ్యక్తిని చూడకుండా ఆ చేసిన దారుణాన్ని చూసిన వాళ్ళ మీద మటుకు శిక్ష విధించడం ఇది చాలా చాలా దారుణమైన విషయం అని భావిస్తున్నాం. అయితే దానికి కారణం ఏంటి చెప్తారంటే వాళ్ళ తాలూకా రిజల్ట్ బ్యాలెట్ బాక్సుల్లో నిండింది కనుక ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ రేపు ఎన్నికల రిజల్ట్ వచ్చినంత వరకు వెయిట్ చేసి అతను గెలిచినా గెలకపోయినా ఆ రోజు శిక్షించాలి, కానీ అంతవరకు ఓటు ఇవ్వాలనేది హైకోర్టు తాలూకా భావన అనేది తెలియజేస్తున్నారు. కానీ దీన్ని మటుకు ప్రజలు ఎటువంటి విషయంలోని విశ్వసించడం లేదు. దాన్ని చాలా ఖండిస్తున్నారు. చాలామంది ఇది దారుణం అని అంటున్నారు. మాతో చాలామంది నిన్న అంతా మాట్లాడుతున్నప్పుడు ఇంతకంటే దారుణమైన సంఘటన ఉండదని తెలియజేస్తుంటే మేము మౌనం వహించవలసి వచ్చింది. ఎందుకంటే అవతల ఉన్న ప్రభుత్వం అయితే పర్వాలేదు, కానీ కోర్టు కనుక కోర్టును గౌరవించే మనుషులుగా మేము మాట్లాడడం బాగోదు. కానీ కోర్టు పునరాలోచించేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం ఈరోజు పిన్నెలకి హైకోర్టు ఇచ్చినటువంటి ఊరటను అయితే మాత్రం ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేము కోర్టుకి అయితే మేము గౌరవిస్తున్నాము కనుక ఈరోజు కోర్టుని మేమేం అనలేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి ప్రజాస్వామ్యమైన దేశంలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.